నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ను రూపొందించే బృహత్తర బాధ్యత. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తానన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలంగాణ సీఎం, ఎంపీలు, కేంద్ర మంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తే పరిష్కరిస్తానని హామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబుతో ప్రమాణం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎన్నికల ఫలితాలపై వైసీపీ అభ్యర్థుల వద్ద మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. పోలింగ్ కు ముందు, తర్వాత సర్వేల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్న వైసీపీ అధినేత. తొర్రూరులో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన సదస్సు. బాల కార్మికుల చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్న జూనియర్ సివిల్ జడ్జి సరిత. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు పోరాడా. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్. దర్జాగా సూపర్ 8 లోకి ప్రవేశించిన ఆసీస్. నమీబియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం. స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. 57 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద. మోదీ 3.0 ప్రభుత్వంలో కీలక శాఖలైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఈ శాఖలను పాత మంత్రులకే ప్రధాని మోదీ అప్పగించడం జరిగింది. మోదీ 2.0లో ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ కు మోదీ 3.0 హయాంలోనూ అదే పోర్ట్ఫోలియో దక్కింది. దీంతో ఆమె బుధవారం ఉదయం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ఆఫీస్ కు వచ్చిన నిర్మలమ్మను అక్కడి సిబ్బంది పూల బొకేలతో స్వాగతించారు. అనంతరం ఆమె నార్త్ బ్లాక్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ ను రూపొందించే బృహత్తర బాధ్యత ఇప్పుడు ఆర్థిక మంత్రిపై ఉంది. మోదీ 3.0 తొలి బడ్జెట్ ను జూలై 1 లేదా 2వ వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తాను ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా ఎవరి నుంచి తనకు విజ్ఞప్తులు వచ్చినా మరో ఆలోచన లేకుండా ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తన సహకారంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
తెలుగు రాష్ట్రం నుంచి కూడా కొన్ని డిమాండ్స్ వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడెం ఇలాంటివి, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకో ఎయిర్పోర్టే లేదు. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈరోజు మన న్యూస్లో కూడా చూశాను, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని, ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది. మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో శిక్షణ పొందుతున్న 2023 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. పోలింగ్ కు ముందు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నష్టపోయిన కార్యకర్తలను తాను పరామర్శిస్తానని భరోసా ఇస్తానని పార్టీ నాయకులకు జగన్ వెల్లడించారు. కార్యకర్తలపై దాడులను అంతా కలిసి ఎదుర్కోవాలని, జిల్లా స్థాయిలో టీమ్ గా నిలవాలని, కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల్లో పార్టీకి 40% ఓటింగ్ వచ్చిందని, పార్టీ నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని జగన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభా వేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరాడా జులిపించారు. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను రవాణా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పలు బస్సులు రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్ర నగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లితో పాటు పలు చోట్ల అధికారుల బృందం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ లో ఇటీవల గర్భిణీ మృతిపై జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ విచారణ చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ఆసుపత్రికి చేరుకున్న అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తామని డిఎంహెచ్ఓ తెలిపారు. సో మనకి యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉండే బట్టి అది ఒక మొదలు చూసుకున్నాయి. సో మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డెత్కు సంబంధించిన డీటెయిల్స్ నిజాలు ఎందుకు జరిగింది దాని మీద మన గైనకాలజిస్ట్ చూడాలి గారు, మీరు కూడా గైనకాలజిస్ట్ పియాట్రిషియన్, అదేవిధంగా మన డిప్యూటీ అవుతున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే 17వ తారీఖు రోజు మిస్టర్ గారు 26 years చనిపోయింది కదా. సో బ్లీడింగ్ తోటి చనిపోయిందనే దాని మీద నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది? డాక్టర్ నెగ్లిజెన్స్ ఉన్నదా, లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేసే స్థితిలో హాస్పిటల్ ఉందా? సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి ఏమిటో లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ తోటి పాటుగా ప్రతి ఈఎన్సీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేయాలి. సో బీసీ పెండెంట్ యాక్ట్ కానీ, తర్వాత ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది డీటెయిల్ చేయమని. మీరు కూడా కరెక్ట్గా ఇచ్చారు కాంప్లైంట్. సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. డిసిషన్ అనేది సాల్వ్ చేస్తాం. అది ఎక్కడైతే నెగ్లిజెన్స్ కనపడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేసి పియాట్రిషియన్ గారు, గైనకాలజిస్ట్ గారు, సీనియర్ మన గైనక అందరూ చూస్తారు. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మీద విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ డిమాండ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని, దీని మీద పూర్తి ఆధారాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారన్నారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయడమే కాదు, ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై ఆ కంపెనీ నుంచి ఎవరెవరికి కమిషన్లు అందాయని దానిపై విచారణ జరగాలని మన్నే క్రిషాంక్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము, కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్ లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు. మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే
మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గెలుపును ఆస్వాదించడం అందరూ చేస్తారని, దానిని మేము కూడా స్వాగతిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని, అధికారం ఇస్తారని కూటమి నాయకులు అది మరిచి అధికారం వచ్చింది కదా అని గ్రామాలలో శిలా ఫలకాలు ధ్వంసం చేయడం, బాణసంచా బాంబులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల గృహాల్లోకి వెళ్లి వారి కుటుంబాలలో స్త్రీలు చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురి చేయడం చేస్తున్నారని, ఏదైనా మితిమీరితే ప్రమాదమని గుర్తెరగాలని చిర్లా హితవు పలికారు. మా కార్యకర్తలు నాయకుల జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కానీ కొత్తపేట నియోజకవర్గంలో 5 సార్లు పోటీ చేస్తే నేను 3 సార్లు గెలిచాను. ఇప్పుడు కూడా ఊరేగింపులు కూడా పెట్టాల. కానీ ఈరోజు ఏదైతే కొత్తపేట నియోజకవర్గం చెవుళ్ళంక గ్రామం, ముఖ్యంగా మరి మా మండల కన్వీనర్ గారి ఇంటి తమ్మన శ్రీనివాస్ గారు వారి ఇంటికి వచ్చి మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బాంబులన్నీ కూడా ఇంట్లో వేయడం, లేదా ఎవరైతే ఆడవాళ్ళు ఇళ్ళలో ఉన్నారో ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్తే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయడం, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో మరి చేసినటువంటి పనులు శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలకు ఒడిగడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఏదైతే అమ్మవారి గుడి దుర్గమ్మ తల్లి గుడి దగ్గర వేసిన శిలాఫలకాలు కానీ, లేదా ఉన్నటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాల దగ్గర ఉన్న శిలాఫలకాలు కానీ మరి అన్ని కూడా ఈ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి మరి పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మీరు ప్రజలకన్నా వివరించండి. మీరు ధ్వంసం చేయడానికే వచ్చారా, లేదా ప్రజలకు ఆకాంక్షలు పనిచేయడానికి వచ్చారా? మేము సామరస్యంగా ఉన్నామంటే దానికి కారణం మీరేదో గెలిచిన ఉత్సాహం ఉన్నారు, మా వాళ్ళు ఏదో నిరాశలో ఉంటారు. సరే, వారి కార్యక్రమాలు ఏమైనా చేసినప్పటికీ కూడా మనమే 1-2 అడుగులు వెనక్కి తగ్గి వెళ్దాం అనేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు లేవు. కానీ కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి విధ్వంసకరమైన కార్యక్రమాలకి మరి ఒరిగట్టేటువంటి కార్యక్రమాలు మరి మీరు చేస్తూ మరి హింసని ప్రేరేపించేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు మీ చర్యలు ఉన్నాయని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నా. మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక లయన్స్ క్లబ్ లో బుధవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా తాలూకా న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ ఎమ్మెల్యేసీ మట్ట సరిత పాల్గొని ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ బాల కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులు 14 సంవత్సరాల్లోపు పిల్లలను పనికి పంపరాదని, షాపు యజమానులు కూడా వారిని పనిలో చేర్చుకోవద్దని, అలా జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సూచించారు. బాల కార్మికులు అనగానే ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళందరినీ చూస్తుంటే ఎవరెవరైతే బాల కార్మికులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ యజమానులందరూ ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మన ఎస్ఐ గారు చెప్పినట్టు హోటల్ యజమానులు, నెక్స్ట్ ఎవరైతే గోల్డ్ షాప్ యజమానులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ మంచిగానే చూస్ చేసుకున్నాం అనుకుంటున్నాం. మోరోవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కండక్ట్ చేస్తూ లయన్స్ క్లబ్ అంటే వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా నేను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి టీడబ్ల్యూసీ మేడం అడిగారు. చేద్దామండి అన్నాను. డ్యూ టు లాక్ ఆఫ్ షెడ్యూల్ అది చేయలేకపోయాను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు వచ్చినందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. బాల కార్మికులు అంటే ఫస్ట్ కార్మికుల్ని చూడాలి. బాల కార్మికులని మనము ఎంగేజ్ చేసుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి, దానివల్ల సమాజంలో పడే ఇంపాక్ట్ ఏంటి. కార్మికుడు అని అంటే గతంతో పోలిస్తే ఈరోజు చాలా కూడా మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే గతంలో ఒక వ్యక్తి ఒక కార్మికుడుగా ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో అతని జీవితాంతం అతను అందులో ఉండడానికి అవకాశం ఉండేది. గతంలో మనకి వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది ఉండేది. అంటే ఒక భూస్వామి దగ్గర ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాన్ని వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీకి పెడితే అతను జీవితాంతం వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఆ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో తన కుటుంబాన్ని, తన పిల్లల్ని తన మొత్తం చేసుకునే అవకాశం ఉంది.
ఈ రోజుల్లో ఒక ప్రొఫెషన్ పర్మనెంట్ అని చెప్పడానికి ఏదైనా ఉందా? ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆఫీసులలో పని తప్ప ఇంకా ఇది మన జీవితాంతం దీని మీదనే ఉందాము అని అనుకోవడానికి ఉందా? లేదు. మరి అలాంటప్పుడు మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక కార్మికుడిగా తయారు చేస్తే అది శాశ్వతంగా ఉంటుందా అంటే ఈరోజు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఈ టెక్నాలజీ వచ్చింది. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అబండాలు అబద్ధపు మాటలు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేసి కౌశిక్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో తను ఒక మాట మాట్లాడిండు. 32 టన్నుల ఫ్లై యాష్కు డస్ట్ ఏదైతుందో దీనిలో 32 టన్నులే ఉండాలి, కానీ 72 టన్నులు ఉన్నది అని మాట్లాడిండు. అరే అవులా సన్నాసి, 32 + 32 64 కన్నా అంటే మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అని అంటే 32 టన్నులకు అవసరం అనుకుంటే ఇంకో 5 టన్నులు పడతాయి, 10 టన్నులు పడతాయి. కానీ 32కు 32 64 పడతాయి. ఆయనతో సోయలేనోడా ఆ వేపించి బిల్లులు ఎక్కడో అబద్ధపు బిల్లులు తీసుకొచ్చి ఇవి ఎవిడెన్స్ అని చూపిస్తున్నాయి, ఏమన్నా సోయినదా అని అడుగుతున్నాం. అంటే నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధము అని చెప్పడం కోసం నిదర్శనం నీ దగ్గర ఉన్న వేబిల్లే అని అంటున్నాం. 32 72 అని అంటే 40 టన్నులు ఎలా ఎక్కువ పడుతుంది? ఫ్లై యాష్కు వెయిట్ తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ వస్తుంది, డబుల్ పట్టేంత స్ట్రెంత్ కూడా ఉండదు. అంటే ఈ అబద్ధపు మాటలతోని ఏదైతే నువ్వు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన పాము ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. పార్టీని ఎవరు ప్రజలు కూడా స్వీకరించడం లేదు. ప్రజలు బీఆర్ఎస్ను మర్చిపోతున్నారు అని చెప్పేసి ఇవాళ నువ్వు మా మంత్రి గారి మీద అబక్కులు చెవక్కులు చేస్తున్నావు. నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. బడుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చేర్పించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. మొదటి రోజు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడం విశేషం. ఈ కార్యక్రమంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలోకి ప్రవేశించింది. నమీబియాతో జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్ లో ఆసీస్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. తొలుత నమీబియాను 17 ఓవర్లలో 72 పరుగులకే చుట్టేసిన కంగారులు 73 పరుగుల లక్ష్యాన్ని 5.4 ఓవర్లలోనే ఛేదించారు. ఈ క్రమంలో ఆసీస్ జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. 8 బంతుల్లో 20 పరుగులు చేసిన వార్నర్ వీస్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34 నాట్అవుట్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 18 నాట్అవుట్, మిగతా పని పూర్తి చేశారు. కాగా గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 3వ విజయం. తద్వారా 6 పాయింట్లతో సూపర్ 8కి అర్హత సాధించింది. ఇదే గ్రూప్ లో ఉన్న ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో 1 ఓటమితో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. స్కాట్లాండ్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఆసీస్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50 తాజా జీవితకాల గరిష్ట స్థాయిని స్కేల్ చేయడంతో దేశీయ స్టాక్లు మంచి పెరుగుదలను చూశాయి. దీంతో పాటు ఉదయం 11 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 478 పాయింట్లు పెరుగుగా సెన్సెక్స్ 557 పాయింట్లు ఎగబాకింది. దీంతో పాటు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా
504 పాయింట్లు లాభపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లు లాభపడటం ఈ భారీ పెరుగుదలకు సపోర్ట్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా ఎగబాకి 76,968 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల పెరుగుదలతో దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదుపర్లు 2.8 లక్షల కోట్లను సంపాదించారు. ఈ క్రమంలో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 429.83 లక్షల కోట్లకు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ను రూపొందించే బృహత్తర బాధ్యత. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తానన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలంగాణ సీఎం, ఎంపీలు, కేంద్ర మంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తే పరిష్కరిస్తానని హామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబుతో ప్రమాణం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎన్నికల ఫలితాలపై వైసీపీ అభ్యర్థుల వద్ద మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. పోలింగ్ కు ముందు, తర్వాత సర్వేల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్న వైసీపీ అధినేత. తొర్రూరులో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన సదస్సు. బాల కార్మికుల చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్న జూనియర్ సివిల్ జడ్జి సరిత. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు పోరాడా. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్. దర్జాగా సూపర్ 8 లోకి ప్రవేశించిన ఆసీస్. నమీబియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం. స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. 57 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.